కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియ సహోదరులారా, గత కొద్దిగా కాలము నుంచి మనము పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పగలరా? మనము 4 వారాలుగా పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేర్చుకుంటున్నాం కదా. మీరు అందరూ వింటున్నారా? ఓకే, విన్నట్లయితే మీకు తెలిసిన పాయింట్ లేదా మీరు నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పగలరా? మనము ఆత్మతో జీవించాలి, ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఇంకా మీ వంతు అయిపోయింది. ఇంకా ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఒకరు చెప్పింది మీరు వింటున్నారు కదా, మీరు అందరూ కలిసి చెప్పండి, సరేనా? ఇంకా పురుషులు చెప్పండి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునంతురు. ఇంకా చెప్పొద్దన్నే ఇల్లే చెప్తున్నారు, మీరేం చెప్పట్లా. చెప్పండి పోనీ. ఆత్మ ద్వారాలే శరీర క్రియలను మనం ఏం చేయగలమంట? చంపగలం. మరొక దానివల్ల మనం దాన్ని ఏం చేయలేం. చెడును మనం దూరం చేసుకోవాలంటే ఆత్మ సహాయం మనకు చాలా అవసరం. ఇంకా పురుషులు చెప్పండి. ఒకటి చెప్పారు, 2 చెప్పారు పురుషులు, ఇంకా చెప్పాలి. సరే మీరే చెప్పండి, రెడీగా ఉన్నారు మీరు. చెప్పండి. ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఉండాలి. ఆత్మ చేత నడిపింపబడగలిగితేనే ఆత్మ సంబంధమైన సహవాసాన్ని మనము పొందగలం, లేకపోతే మనం ఆ సహవాసాన్ని కూడా పొందలేం. ఓకే, చాలా మంచిదండి. మరి చాలా మంచిగా మీరు అందరూ విన్నారని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నా. దేవుని చిత్తమైతే పురుషులు కూడా మరి చెప్పవలసిందిగా ఈసారి కోరుకుంటూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, గాడ్ అనే పదములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం నేర్చుకునే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడికి బైబిల్లో చాలా పేర్లు కూడా ఉన్నాయి, అంతేనా? అయితే పరిశుద్ధాత్ముడు లేకుండా సృష్టి లేదు, క్రీస్తు పుట్టుక లేదు, అద్భుతాలు లేవు, ఆయన మరణము కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మానవుడు యొక్క జీవితము కూడా లేదు అనేది చాలా విషయాలనైతే మనం నేర్చుకున్నాం. అయితే వాట్ ఈజ్ ద మ్యాన్ అంటే అతను దేవుని ఆత్మను పొందగలిగినప్పుడే తన జీవితం ఏమవుతుందంటే సంపూర్ణము అవుతూ ఉంది అనేది కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు కొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం నేర్చుకుంటున్న కొలది ఆయన మీద కొంత అభిమానం పెరుగుతూ ఉంటుంది, కొంత భక్తి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. మనం కూడా చూడండి, మనుషులతో మాట్లాడే కొద్దీ ఒకటి ప్రేమ పెరిగిద్ది లేదా ద్వేషం పెరిగిద్ది. మంచివాడైతే ఏం పెరిగిద్ది? మనలో ప్రేమ పెరిగిద్ది. మాట్లాడే కొద్దీ ఇంకొంచెం మాట్లాడితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడుతున్న వాడు ఒకవేళ మంచివాళ్ళు కాకపోతే వీడు మాటలు ఆపేస్తే బాగుండే అని అనిపిస్తూ ఉంటుంది, అంతేనా? మీకు కూడా నా ప్రసంగం ఆపేస్తే బాగుండని ఎప్పుడు అనిపించిద్ది అంటే, నన్ను మీరు ప్రేమించకపోతే. నన్ను ప్రేమిస్తే మీకు ఏమనిపించిద్ది అంటే, ఇంకొన్ని విషయాలు చెప్తే బాగుండు, ఇంకొంచెం వింటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు గురించి కూడా మనం నేర్చుకున్నట్లయితే ఆయన గురించి ఇంకొంచెం నేర్చుకుంటే బాగుండు, ఆయనలో జీవిస్తే బాగుండు, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటే బాగుండు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ కూడా నోటి మాటల ద్వారా కాదు కానీ అర్థం కావాలని
కొన్ని వాల్ పోస్టర్స్ కూడా నేనే తయారు చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధాత్ముడు గురించి, పరిశుద్ధాత్ముడు లేకుండా సృష్టి లేదు, పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్ముడు లేకుండా మానవ క్రైస్తవ జీవితము కూడా లేదు. అయితే ఈరోజు మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు లేకుండా మీరు పట్టుకొచ్చారు కదా బైబిల్, అది కూడా లేదు. అయితే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రాముఖ్యత ఏమి ఉన్నది, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రాధాన్యత ఏమై ఉన్నది, ఆయన భాగం ఏమై ఉన్నదో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు మీరు మార్కెట్లో చూస్తున్నట్లయితే చాలా బైబిళ్ళు ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడ బైబిల్ మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కూరగాయల మార్కెట్కి వెళ్తాం, బట్టల మార్కెట్కి వెళ్తాం, బైబిల్ మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ మార్కెట్కి వెళ్ళినట్లయితే చాలా రకాల బైబిళ్ళు ఉంటాయి, చాలా తర్జుమాలు ఉన్న బైబిళ్ళు ఉంటాయి. అయితే మనం వాడాల్సిన బైబిల్ ఏమిటి అంటే, ఆ బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉండిద్ది, కేజీవి వర్షన్స్తో రాయబడి ఉంటుంది, లేదా కొన్ని వర్షన్స్ మాత్రమే సరైన వర్షన్స్గా ఉంటాయి. అదేంటి బైబిల్లో కూడా తేడాలు ఉన్నాయా అంటే, అవును తేడాలు ఉన్నాయి. కొన్ని చర్చీలు వాళ్ళు ఏం చేశారంటే, ఈ బైబిల్లో కొంత చరిత్రను కూడా జత చేశారు. ఈ బైబిల్కి కొన్ని పాటల పుస్తకాలు కూడా వాళ్ళు ఏం చేశారంటే జత చేశారు. వాళ్ళ పదాలు వేరుగా ఉంటాయి, దీనిలో పదాలు కూడా వేరుగా ఉంటాయి. అయితే బైబిల్ మీద దృష్టి కలిగిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. నాకు కూడా ఒకసారి ఒక గిఫ్ట్గా ఒక బైబిల్ ఇచ్చారు. వాస్తవానికి అది మనం వాడే బైబిల్ కాదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో కూడా ఏమున్నాయంట, రకాలు ఉన్నాయి. అయితే నిజమైన బైబిల్ ఏదని మనం ఎలా తెలుసుకోగలం? అసలు బైబిల్ నిజమైనదేనా? మీకు ఒక పెద్ద ప్రశ్న వేస్తాను. స్త్రీలే బాగా మాట్లాడుతున్నారు కాబట్టి స్త్రీలనే అడుగుతాను. బైబిల్ని రాసింది ఎంతమంది? ఎంతండి? 40 మంది. ఎంతమంది? కొత్త నిబంధనని రాసింది ఎంతమంది? ప్రశ్న మరొక రకంగా. పోనీ పురుషులు నవ్వారు కాబట్టి పురుషులు చెప్పండి, కొత్త నిబంధన రాసింది ఎంతమంది? చూసారా, మనం ఎంతకాలం నుంచో ప్రార్థనకు వస్తూ ఉన్నాం, బైబిల్లో రకాలు ఉంటాయి అనేది మనకి అంతగా తెలియదు, బైబిల్ రాసింది ఎంతమందో కూడా తెలియదు, దానిలో స్పెసిఫిక్గా కొత్త నిబంధన రాసింది ఎవరో కూడా మనకి తెలియదు. కానీ మనం ఎక్కడికి వస్తూ ఉంటాం? చర్చికి వస్తూ ఉంటాం. కానీ నేనేం చెప్తున్నానంటే, ప్రప్రదమైన విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బైబిల్ రాసింది 40 మంది అయితే, పాత నిబంధనను రాసింది 32 మంది, క్రొత్త నిబంధన రాసింది 8 మంది. పాత నిబంధనను రాయడానికి పట్టిన సంవత్సరాలు ఏంటంటే 1500 సంవత్సరాలు. క్రొత్త నిబంధనను రాయడానికి పట్టిన సంవత్సరాలు ఎన్ని అంటే 100 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అంటే 1600 సంవత్సరాలు 40 మంది భక్తులు రాశారు. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది. మరి ఈ భక్తులు రాశారు కదా, నేను ప్రశ్న మరొక రకంగా అడిగి ముందుకు వెళ్తాను. ఏంటి నా ప్రశ్న అంటే, బాగా చెప్పాలి మీరు అందరూ, మీ అందరికీ తెలుసు, ఆలోచిస్తే చెప్పగలుగుతారు. ఆదాముని దేవుడు ఎప్పుడు చేశాడు? ఎన్నో రోజు చేశాడు? కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి మీరు. మళ్ళా చెప్తున్నా, ఎన్నో రోజు? 6వ రోజేనా? మీరు ఏకీభవిస్తున్నారా? ఓకే. మరి 6వ రోజు చేసిన ఆదాముకి 5 రోజులు చేసిన విషయాలు తెలుస్తాయా తెలియవా? ఎలా తెలుస్తాయి? తెలిస్తే దేవుడే చెప్పాడు. ఓకే, ఇప్పుడు మరలా మీకు మరొక ప్రశ్న ఏమిటంటే, ఆదాముకి మోషేకి ఎంతకాలం డిఫరెన్స్ ఉందంటే 1500 సంవత్సరాల తేడా. ఆది కాండము అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే మోషే. ఆదాము పుట్టిన 1500 సంవత్సరాల తర్వాత ఎవరు పుట్టారంట? మోషే పుట్టాడు. మరి ఈ మోషే పుట్టాడు కదా,
ఒక్కోసారి కొన్ని ముచ్చట్లు ఎలాగ ఉంటాయంటే ఒకరికి ఒక విషయాన్ని చెప్తారు, ఆ విషయము మరొకరి దగ్గరికి వెళ్ళేపాటికి అది ఏమైపోద్దంటే తారుమారు అయిపోతూ ఉంటుంది. దానిలో అర్థం కూడా ఒక్కోసారి పోతూ ఉంటుంది. గొడవల్లో ఇదే సమస్య. నిజం గొడవ ఏమి ఉండదు, వాళ్ళు ఏదో అంటారు, దానిని వీళ్ళు వక్రీకరిస్తూ ఉంటారు. అయితే ఒక్కరోజు ఒక వారం మాట్లాడితేనే మాటలు ఏమైపోతాయి, మారిపోతాయి కదా. మరి ఆదాము పుట్టిన 1500 సంవత్సరాల తరువాత మోషే పుట్టాడు. మరి ఈ మోషే ఆదాము పుట్టిన విషయాన్ని రాశాడు. ఈ మోషే సృష్టిని గురించి రాశాడు. అబ్రహాముకి మోషేకి ఎంతకాలం తేడా అంటే 500 సంవత్సరాలు. ఎంతండి? 500 సంవత్సరాలు. మరి 1500 సంవత్సరాల క్రితం ఉన్న మోషే గురించి రాశాడు. 500 సంవత్సరం తేడా ఉన్న అబ్రహాము గురించి రాశాడు. అయితే 1000 సంవత్సరములు తేడా ఉన్న నోవాహు గురించి కూడా రాశాడు. మరి ఇన్ని రాశాడు కదా, మరి ఈయనకి ఎలా తెలుసు? అయితే అదే చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక, ముందుగా ఇది చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా బైబిల్ వచ్చిన వాళ్ళు పరిశీలించండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ప్రవక్తలు మాట్లాడుతున్న మాటలు, అపోస్తులు బోధిస్తున్న బోధ, భక్తులు జీవిస్తున్న జీవితాలు, ఇవన్నీ కూడా ముందు ఎవరికి బాగా తెలుసంట? ఆత్మకి బాగా తెలుసంట. ఈ ఆత్మ ఏం చేసింది అంటే వీటి గురించి ప్రవచించింది, అంటే ప్రకటించింది. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే ఆత్మకి అన్నీ తెలుసు. ఒక్కోసారి చిన్నపిల్లలు చెప్తుంటే నాకు అన్నీ తెలుసులే ఆపు అంటాం కదా, అలాగే పరిశుద్ధాత్మకి ఏం తెలుసు అంటే ప్రవక్తలు తెలుసు. పరిశుద్ధాత్మకి ఎవరు తెలుసు అంటే అపోస్తులు తెలుసు. పరిశుద్ధాత్మకి ఏం తెలుసు అంటే వాళ్ళ జీవిత విధానాలు కూడా బాగా తెలుసు. అయితే ప్రశ్న అడుగుతా, మీ అందరు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు తెలుసా? నీ బుద్ధి తెలుసా? నీ ప్రవర్తన తెలుసా? నువ్వు ఎందుకు ఆరాధనకు రావట్లేదో కూడా తెలుసా? తెలిస్తే నువ్వు మానతావా? అయితే ఇక్కడ మనం చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే ప్రవక్తలు మాట్లాడిన మాటలు, భక్తులు మాట్లాడిన మాటలు, అపోస్తులు మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే శ్రేష్టమైన విషయాలను వాళ్ళతో ఏం చేయించాడంట? ప్రకటించాడు. చూద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 218వ పేజీ 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చదవండి, పురుషులు చదవండి. ఇక్కడ మీరు బాగా గమనించండి. మనం ఏమనుకుంటూ ఉన్నామంటే మనం పట్టుకున్న ఈ పుస్తకం ఉన్నది కదా, మనం పట్టుకున్న ఈ బైబిల్ చాలామంది దగ్గర ఎరుపు బైబిలే ఉంది. నిజమే అంటారా? అంటే ఎరుపు బైబిల్ అంటే ఈ ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది ఎక్కువ శాతం, చాలా తక్కువ ధర ఏంటంటే అదే. కాబట్టి మన అందరం కూడా ఎంచుకున్న ధర ఏంటి? బైబిల్ని అత్యంత తక్కువ ధర ఏదో అది ఎంచుకుంటాం. ఒకవేళ బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, మనం ఎంత ధరది ఎంచుకుంటాం? మనం బట్టల షాప్కి వెళ్ళి చాలా చీప్ బట్టలు, ఉతికితే ఊడిపోయే బట్టలు ఏమున్నాయో అదే నాకు చూపించండి అని అంటామా?
అలా అన్నాం. అయితే ప్రియ సహోదరులారా, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఒకవేళ నువ్వు పట్టుకున్న బైబిలు చాలా చీప్ బైబిల్ ఏమో, నువ్వు పట్టుకున్న బైబిల్ ఎదర పేజీలు చినిగిపోయి ఉండొచ్చు కూడా. ఒక్కోసారి చాలా జీవితం ఏంటో తెలుసా, వాళ్ళు ఎప్పుడో కొనుక్కుంటారు. ఇంతకుముందు బాలసుందరం గారు బ్యాప్తిసం ఇచ్చిన తర్వాత బైబిల్ ఇచ్చేవాళ్ళు అనుకుంటా, అంతేనా? ఈ అయ్యగారు ఇవ్వట్లా. ఈ కోపం ఉండి ఉంటుంది మీ అందరికీ. అది విలువైన బ్యాప్తిసాన్ని కొనుక్కున్నారుగా, బైబిల్ కూడా కొనుక్కోండి. అది నేను ఇస్తేనే కొనుక్కుంటారా? ఈరోజు చాలామంది ఆ బైబిల్ని ఎప్పటికి కూడా పట్టుకున్నారు. వాళ్ళ జీవితాంతం ఎన్ని బైబిల్ వాడారంటే, ఒకవేళ అందరి గురించి వద్దు, అందరు ముచ్చట్లు మనకెందుకు, మీ ముచ్చట చెప్పండి. మీ జీవితంలో మీరు పట్టుకున్న బైబిల్ ఎన్నో బైబిల్? ఒకటో బైబిలా, రెండో బైబిలా, మూడో బైబిలా? అది మీ మనసులకి చెప్పుకోండి. అంటే ఒక్కోసారి మన జీవితంలో మనం పట్టుకున్న బైబిల్ ఏమిటి అంటే, మొదటి బైబిలే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, బైబిల్ చినిగినా పర్వాలా, బైబిల్ తక్కువ ధరదైనా పర్వాలా, బైబిల్ ఒకవేళ నాసిరకమైందైనా పర్వాలా, కానీ నువ్వు పట్టుకున్న ఆ బైబిలు, దానిలో మాటలు మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఆలోచన బట్టి వచ్చినవి కానే కాదు. ఆ బైబిల్లో మాటలు ఎక్కడి నుంచి వచ్చినవంట అక్కడ మరలా చెప్తూ ఉన్నాడు. నాతో పాటు మీరందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఒకడు తన ఊహను బట్టి, మీరు చదవద్దండి, నేను చదువుతున్నా, మీరు మామూలుగా చదవాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని. అంటే నువ్వు పట్టుకున్న ఈ బైబిల్లో ప్రతి మాట కూడా మనిషిని బట్టి రాయబడలేదు, మనిషి ఆలోచన బట్టి రాలేదు, మనిషి కోరికను బట్టి రాలేదు, మనిషి ఆవేశం వల్ల. ఒక్కోసారి మనుషులు కూడా ఆవేశంలో చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ నువ్వు పట్టుకున్న ఈ బైబిల్ ఉంది కదా, ఆవేశం వలనో, ఆలోచన వలనో, పరిస్థితుల వల్ల రాలా. ఈ బైబిల్ ఎలా వచ్చింది అంటే, ఆ కింద వచ్చినాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ పరిశీలన చేయాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. అంటే ఈ బైబిల్ రాసింది ఎంతమంది అని చెప్పా మీకు? 40 మంది చెప్పా. 40 మందే రాశారు, కానీ 40 మంది ఆలోచన, 40 మంది ఆవేశం, 40 మంది ఇచ్చ కాదు. ఈ 40 మంది ఎవరి చేత రాయింపబడ్డారంట? పరిశుద్ధాత్మ చేత. అంటే నువ్వు పట్టుకున్న బైబిల్ ఎంత విలువైనదో నీకు అర్థమవుతుందా? ఈరోజు అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నేను బాగా మీకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాను. చాలా మత గ్రంథాలు ఉన్నాయి, కానీ చాలా మత గ్రంథాలు మీకు తెలిసిన వాళ్ళని అడగండి, ఆ మత గ్రంథాలు స్నానం చేయకుండా పట్టుకోరు, పరిశుద్ధత లేకుండా పట్టుకోరు, అశుభ్రంగా పట్టుకోరు. వాళ్ళ గ్రంథాలు నెగనెగలాడుతూ ఉంటాయి వాళ్ళ ఇళ్లలో. కానీ మన గ్రంథాలు, మీకు అర్థమవుతుందా నా ప్రశ్న? మన గ్రంథాలు ఎలా ఉంటాయి? వాళ్ళ గ్రంథాలలో ఒక పేజీ చినిగితే ఆ పుస్తకాన్ని వాళ్ళు వాడరు, మరొక పుస్తకాన్ని దాని బదులు కొనుక్కుంటూ ఉంటారు. మనం మాత్రం ఎంత భక్తిపరులం అంటే, ఆ చినిగిన పేజీని జాగ్రత్తగా మడిచి మధ్యలో పెట్టి ఎంత బాధలు పడుతూ ఉంటాం. మన భక్తి అంతా కూడా ఎక్కడ కనపడిపోతుంది అంటే, ఆ బైబిల్ దగ్గరే కనపడిపోతాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము పాత బైబిల్ పట్టుకున్నామా, చినిగిన బైబిల్ పట్టుకున్నామా అనేది పక్కన పెడితే, మనం పట్టుకున్న బైబిల్ పరిశుద్ధాత్మను చేత రాయింపబడింది. ఆ పరిశుద్ధాత్ముడు ఎంతమందిని ప్రేరేపించాడంట? 40 మందిని ప్రేరేపిస్తే వచ్చిన మాటలు ఇవి. అంటే దీంట్లో చెప్పబడుతున్న ప్రతి మాట కూడా ఎవరి మాట? అది మనుషుల మాట కానే కాదు. అంటే ఈ బైబిల్లో మాటలు ఒకవేళ నువ్వు చదివితే నీ సంబంధం ఎవరితో పెరిగిద్ది? ఈ బైబిల్ మాటలు నువ్వు దూరంగా ఉంచుకుంటే నీ సంబంధం ఏమైపోద్ది?
విడిపోతుంది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు చాలామంది కూడా బ్యాప్టిసాలు తీసుకుంటారు, ఈరోజు చాలామంది కూడా ప్రార్థనలకు వస్తూ ఉంటారు. ఒక ప్రశ్న అడిగితే చేతులు లెగవకపోవచ్చేమో. ఏంటో ఆ ప్రశ్న చెప్పండి. ఎంతమంది మీ అనుదిన జీవితాలలో బైబిల్ని చదువుతున్నారు? ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే చాలామంది చేతులు లెగవు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వచ్చిన ఈ బైబుల్, ఈ 40 మంది భక్తుల ద్వారా వచ్చిన ఈ బైబుల్, ఈ 1600 సంవత్సరాలతో రాయింపబడిన ఈ బైబుల్ని చదవడము చాలా అవసరం. అది మనం అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్. కాబట్టి ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చిందంట? అందరూ చెప్పాలి. అందరూ చెప్పేదాకా ఇదే చెప్తా. అందరూ గట్టిగా చెప్పాలి. ఎంతమంది రాశారంట? ఎవరి చేత రాయింపబడిందంట? దీన్ని చదివితే మనకేంటి మేలంట? దేవుడికి మనకి సంబంధము పడుతుంది. రెండో పాయింట్, ఈ పరిశుద్ధాత్మ ఇంకేం చేసిందంటే, యోహాను రాసిన పత్రిక సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు అందరూ చదవాలా. ఆదరణకర్త, ఇది ఎవరికి వాడబడిందో తెలుసా? అంటే ఒకవేళ ఇది నిక్ నేమ్ అనుకోవచ్చా మనం? పరిశుద్ధాత్మ దేవుడికి మీకు ఇంతకేం చెప్పా? పాత నిబంధనలో చాలా పేర్లు ఉన్నాయి, కొత్త నిబంధనలో కూడా చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మకు వాడబడిన మరొక పేరు ఏమిటి అంటే ఆదరణకర్త. అంటే ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది? పరిశుద్ధాత్మ గురించి. అంటే ఆయన ఏం చేస్తాడో చెప్తూ ఉందన్నమాట. నాతో పాటు, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ పైన రాసింది ఏముందంట? 2 అని రాసిందా? కింద ఏముంది? ఉత్తరవాది అని చెప్పాడు. తర్వాత చదువుదాము. సమస్తమును మీకు బోధించి, అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, బైబుల్ రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ చేతే రాయింపబడింది. ఆ బైబుల్లో కొన్ని గూఢమైన విషయాలు, చాలా అర్థవంతమైన విషయాలు బోధించింది అపోస్తలులకు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించగలడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయగలడంట? బోధించగలడు. కాబట్టి ఇది ఎవరికి బోధించాడు అనేది మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చదువుతాను, మీరు వినండి. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. 2 విషయాలు. ఒకటి బోధిస్తాడంట, రెండోది ఏం చేస్తాడంట? రిమైండర్, గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు తన పనిని ఇక్కడ మనం బాగా తెలుసుకుంటున్నాం. ఆయన రాయిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు, ఈరోజు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే మానవ మాతృలమైన మనము కొన్ని విషయాలు ఏమైపోతూ ఉంటాం? మర్చిపోతూ ఉంటాం. నేను కూడా చర్లపల్లి ప్రార్థనకి వెళ్ళి టవల్ మర్చిపోయా. మనసంతా ఆ టవల్ మీదే ఉంది. మళ్ళీ టికెట్ వెళ్ళి తెచ్చుకుందాం అంటే 500 అయింది. టవల్ 150. ఈరోజు మానవ మాతృలుగా ఉన్న మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని థింగ్స్ మర్చిపోతూ ఉంటాం. అయితే మర్చిపోని కొన్ని ఉన్నాయి. చెప్పగలరా మీరేమైనా? మన ఆయన తీసుకెళ్ళి మన పుట్టింటి బంగారం అమ్మేసిన ఆ సంఘటన ముసలమ్మ అయ్యేదాకా నువ్వేం చేయవు? మర్చిపో. మన తోటి వాళ్ళు మన కొరకు తీసిన గోతులు, అంటే ఇంటి పక్కన తీసిన గోతులు కాదు, నేను మీకు అర్థమవుతుంది, ఆ గోతులు కూడా మర్చిపో. కానీ పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ఏం గుర్తు చేస్తూ ఉంటాడంట? వాక్యమును గుర్తు చేస్తూ ఉంటాడు. ఇందాక సహోదరులు చెప్పారు, ఏం చెప్పారు? ఆత్మ సంబంధమైన వారు దృష్టిని దేని మీద మాత్రమే పెడతారంట? అంటే ఈ పరిశుద్ధాత్మ కూడా ఏం చేసిద్దంటే భక్తులకి వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, భక్తులకి వాక్యమును నెమరవేస్తూ ఉంటుంది, భక్తులు వాక్యం మర్చిపోతే బోధిస్తూ కూడా ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ చేసే పని మీకు అర్థమవుతూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, కింద చదవండి. పురుషులు 14వ అధ్యాయం 26వ వచనం చదివాం కదా. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఎలుతూ ఆయన మనకు ఎవరిని పరిచయం చేశాడంట? పరిశుద్ధాత్మ దేవుడిని పరిచయం చేశాడు. ఇప్పటిదాకా నేను బోధించాను, ఇప్పటిదాకా అద్భుతాలు నేను చేశాను, ఇప్పటిదాకా నేను మిమ్మల్ని నడిపించాను, ఇంకా నేను లేను,
ఇంకా మీకు బోధించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీకు జ్ఞాపకం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యేసు క్రీస్తు ఈరోజు మనకి ఎవరిని అనుగ్రహించి వెళ్ళాడంట? మీరు నమ్ముతున్నారా? అయితే రెండవ విషయాన్ని నేను చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన, ఇది ఎవరికి పేరండి? నిక్నేమ్ అంటారు. ఇది కూడా పరిశుద్ధాత్ముడికే. నిజంగా మనుషులకి ఒక పేరు పెట్టుకుంటారు, 2 పేర్లు పెట్టుకుంటారు. ఈయనకి అనేకమైన పేర్లను ధరించుకున్నాడు, అనేక రకాలుగా పనిచేస్తున్నాడు, అనేక కాలాలలో పనిచేస్తూ ఉన్నాడు, అనేకులను ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు నేను ఒకటి చెప్పనా, మీకే తెలియని మీకు ఒక ఆశ్చర్యమైన సంఘటన మీకు చెప్పనా. మీరు ఈ ప్రార్థనా మందిరానికి రావడానికి అది మీ శక్తి చేతో, మీ బలము చేతో మీరు రాలేదు. మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తేనే రాగలిగారు. దేవుడు ప్రేరేపిస్తేనే మీరు కూర్చోగలిగారు. దేవుడు ప్రేరేపిస్తేనే మీరు నిద్రపోకుండా వినగలిగారు. ఒకవేళ మీరు వినడం లేదు అంటే, మీరు రావడం లేదు అంటే, మీరు గ్రహించడం లేదు అంటే, దేవుని ఆత్మకు మీరు ఎలా ఉన్నారో తెలుసా? దూరంగా ఉన్నారు. అంటే ఈరోజు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మీరందరూ దేవుని ఆత్మకి ఎలా ఉన్నారంట? చాలా దగ్గరగా ఉన్నారు. 40 మంది ప్రవక్తలను ఆత్మ ప్రోత్సహించినట్లుగా ఈరోజు కుర్చీలో ఉన్న మీ అందరినీ కూడా దేవుని ఆత్మ ప్రోత్సహించింది. మీ అందరినీ కూడా నిద్రపోకుండా వినేటట్టు చేసింది. మీ అందరికి కూడా ఆసక్తిని పెంచింది ఎవరు? చెప్పే సువార్థికుడు కాదు. మీలో ఆసక్తికి కూడా గల కారణం ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడే. మేము ఒక కుటుంబానికి వెళ్ళాం. ఒక కుటుంబానికి వెళుతూ నేను ఒక సువార్థికుడిని పట్టుకెళ్ళాను. ఈ కుటుంబ సభ్యులు ఏంటో ఎప్పుడూ లేని ఆశ్చర్యంగా, బ్రదర్ మేము వాక్యం రాసుకుంటున్నాం, బ్రదర్ మేము దానిని చర్చించుకుంటున్నాం, బ్రదర్ దాన్ని యూట్యూబ్లో కూడా చూస్తున్నాం అన్నారు. అప్పుడు ఈ పక్కన వచ్చిన సువార్థికుడు చాలా ఆనందపడ్డాడు. వాళ్ళు వింటే ఈయనకేంటి ఆనందం? ఏంటో ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఓకే, మీ సంఘంలో చాలామంది వాక్యం వింటున్నారు, మీ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు బాగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 13వ వచనం, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. ఈ వచ్చే ఆత్మ అది దొంగ ఆత్మ కాదు, అది అపవాది ఆత్మ కాదు, అది ముచ్చట్లు వేసే ఆత్మ కాదు. ఈ వచ్చే ఆత్మ సత్యము చెప్పిద్దంట. ఇందాక ఏం చెప్పాడంటే వచ్చే ఆత్మ ఆదరించిద్దని చెప్పాడు. ఇప్పుడు వచ్చే ఆత్మ ఏం చెప్పిద్దంట? సత్యము చెప్పిద్ది. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, చాలామంది వాక్యాలు ప్రకటిస్తున్నారు. అన్ని సత్యాలేనా? అన్నీ నిజాలేనా? అన్ని నిజమైన సంఘాలేనా? ప్రశ్న అర్థమైందా మీకు? ఆన్సర్ చెప్పండి. కాదా? ఏది నిజం, ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? ఏది సత్యము, ఏది అసత్యము అది ఎలా తెలుస్తుంది మనకి? ఏది ముఖ్యమైనది, ఏది ముఖ్యమైనది కాదు అది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అంటే, ఆ సంఘము ఆత్మచేత నడిపింపబడితే, ఆ సంఘస్థులు ఆత్మ సంబంధమైన దృష్టి పెట్టగలిగితే, ఆ సంఘస్థులు వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఆ సంఘమే నిజమైన సంఘం. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, మనది నిజమైన సంఘము కావాలి అంటే, మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులము కావాలి అంటే, మన అందరిలో కూడా ఆత్మ ఫలిస్తుంది అంటే, ఇంతక సహోదరి చెప్పింది, మనము ఆత్మ ఫలాలు ఏం చేయాలంట? ఫలించాలి. ఆత్మ ఫలాలు ఫలించాలని చెప్పారు కదా. ఆత్మ ఫలాలు ఎన్ని? 9 చెప్పగలరా? 9 చెప్పగలరా? నేను అడిగేది ఏంటంటే, మీకు వచ్చినవి కాదు, 9 చెప్పగలరా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రారంభిస్తారు ఊపు మీద, 4 అవుతాయి, 5వది నా వైపు చూస్తారు, 6వది నేను మీ వైపు చూస్తా. అలా కాదు నేను చెప్పేది. చెప్పడంలో కాదు, ప్రవర్తించడంలో ఉందా అంటే, చెప్పే దగ్గరే మనకు తెలియదు, ఎలా ప్రవర్తిస్తాం? అంతేనా? తెలిస్తే ప్రవర్తించగలం. అసలు మనకు తెలియదుగా ముందు. నేను ఒక చాలా కష్టమైన ఒక ప్రశ్న అడుగుతా. ప్రశ్నే కష్టమైంది కాబట్టి బావేనండి. నేను చెప్పిన వాక్యాన్ని మీరందరూ కూడా ఇక్కడ వింటున్నారా? ప్రశ్న అర్థం కాలేదేమో, కష్టమైన ప్రశ్న అన్నా కదా. వింటున్నారా? వింటున్న మీరు ఇళ్ళకెళ్ళి కూడా చదువుతున్నారా? రాసుకుని చదువుకుంటున్నారా?
నిజం చెప్పుకోండి, నాకు చెప్పొద్దు. మీరు ఒకవేళ లేఖనాలను మీరు పరిశోధించట్లేదు అంటే, నేను కూడా నా జీవితంలో మారిన ఒక చిన్న మార్పును మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నేను ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తే మీ అందరినీ నిద్రపోద్దు అన్నా కదా, నేను నిద్రపోతా వెళ్ళి. ఫస్ట్ ఇలా ఉంటా, తర్వాత ఇలా దించుతా, కళ్ళు మూసుకుని కూడా వినగలిగిన సమర్థుణ్ణి నేనని అనుకుని కళ్ళు ఏం చేస్తా, ఇలా మూసుకుంటా. ఈ లోపల ఒకళ్ళు ఇలా అంటారు, నేను యాక్షన్లోనే ఉన్నా అంట. కానీ యాక్షన్లో లేను, నిద్రలోకి వెళ్ళిపోయా నేను. అయితే దీన్ని ఎలా జయించాలి? చాలామంది మాకు తెలిసిన మా పెద్ద అప్పారావు గారు అన్నారు, అరే అలా నిద్రపోతే నువ్వు భక్తిహీనుడు అంటారు, నీ ఇష్టం అని అన్నాడు. ఈసారి నేనేం చేశానంటే కొంచెం దాన్ని మార్చాలని ఫోన్ నొక్కుదాం ప్రారంభించా. ప్రార్థనలో ఏం నొక్కడం? ఫోన్ నొక్కడం. ఒకసారి ఏం చెప్పారంటే, నాకు ఒక వాక్యం నా హృదయాన్ని హత్తుకుంది. ఎలా అంటే, పౌలు శీలలు వాక్యము బోధిస్తూ ఉండగా ఆ బెరియా సంఘస్థులు ఆ లేఖనాలను ఏం చేస్తున్నారంట అంటే, పరిశోధించారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? సహోదరులు అయ్యారు, క్రైస్తవులు అయ్యారు. పరిశోధించారు కాబట్టి వాళ్ళలో ఆత్మఫలాలు ఫలించడానికి. అయితే పరిశోధించకపోతే రాదుగా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పే దైవజనుడిగా ఉన్నాను కానీ ఆచరించే దైవజనుడిగా లేను. కాబట్టి ఈసారి నేను కూడా ఏం చేయడం ప్రారంభించానంటే, నా నిద్రను నేను జయించాలంటే, నా నీరసాన్ని నేను జయించాలి అంటే, నా దృష్టి ఇప్పుడు దేని మీద పెట్టాలి? వాక్యం మీద పెట్టడమే కాదు, ఆ చెప్తున్నావు ఏం చేయాలంట. అందుకే ఈరోజు కూడా నేను చెప్పే శైలి మార్చా. వాక్యం చెప్తూ మీతో కూడా ఏం చెప్పేస్తున్నా. లేకపోతే మీరేమైపోతారు? 5ంటికి లేచి ఉంటారు కదా పాపం, చక్కగా కానకోకిల్లా నేను పాడుతూ ఉంటా, మీరేమో నిద్రపోతూ ఉంటారు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ నిద్రను జయించడానికి నేను ఎలా ప్రయత్నించానో, సర్వ సమాజమును అపోస్తులను సత్యములోకి తావడానికి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయన వచ్చి అక్కడ చెప్తూ ఉన్నాడు. మరలా చూద్దాం 16వ అధ్యాయము 13వ వచనము. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అంటే ఈ పరిశుద్ధాత్మలో ఉన్న ఒక ప్రాధాన్యమైన విషయం మళ్ళీ చదవండి ఒకసారి. మళ్ళీ నేను చదువుతా చూడండి. సత్యస్వరూపే ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ ఏం చేసిద్ది అంట? మొట్టమొదటి పాయింట్, సర్వసత్యంలోకి. అంటే మన దగ్గరికి ఏం రానిదంట? అబద్ధాన్ని రానిదు. మనకి ఏం రానిదు అంట? అసత్యాన్ని రానిదు. మన దగ్గరికి అబద్ధ బోధకులను కూడా రానిదు. మనల్ని అబద్ధ బోధకుల దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారంట? సర్వసత్యంలో ఉంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వారిని ఏం చేసిద్ది అంటే సర్వసత్యములో నడిపించడము. అంటే ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా కూడా మోషే ఎంతమందిని నడిపించాడు? 20 లక్షల మందిని. ఎంతమంది అంట? ఇంచుమించుగా 20 లక్షల మంది. 20 లక్షల మంది అంటే ఎంతో తెలుసా? 4 విజయవాడ సిటీలు. ఎన్ని సిటీలు అంట? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు చాలా సంతోషం. రండి అనగానే చాలామంది కుర్చీలు మారారు, ప్లేసులు మారారు, కానీ ఒక్కోసారి మారరు. వీళ్ళు ఎలాగో మారరు, నా పరువు ఎందుకు పోయిద్దని నేను మళ్ళీ వాక్యం చెప్పుకుని పోతూ ఉంటా. ఈరోజు పట్టుమని 40 మందిని ఒక మాట మీద పెట్టలేకపోతున్నా. నిజమంటారా అబద్ధం అంటారా? మీరు వినరు కాబట్టి చూడండి ఎంత చక్కగా తల ఊపుతున్నారా. ఒక మాట మీద మనం ఉండట్లా, కానీ 20 లక్షల మంది మోషే ఏం చేశాడంట? ఒక్క మాట మీద పెట్టాడు. ఇటు నడుద్దామంటే ఇటు నడుదాం. ఈ లోపల జ్ఞానవంతులు వచ్చి ఇటు ఎందుకు నడవాలి, అటు వెళితే ఏమైద్ది అని అడిగేవాళ్ళు ఆ రోజు లేరు. ఈరోజు ఒకవేళ ఈ బల్లని ఇక్కడ పెట్టాను అనుకో, నేను వచ్చే తర్వాత ఈ బల్ల ఇక్కడ ఉండదు. ఇది ఎక్కడ ఉంటుంది? మరొక స్థానంలో ఉంటుంది. అంటే నేను బల్ల గురించో కుర్చీల గురించో లేదా బోర్డులు ఫ్యాన్ల గురించో చెప్పాలనుకోవట్లా. మోషే నాయకుడు ఒక మాట చెప్పినప్పుడు 20 లక్షల మంది ఏ మాట మీద నిలబడ్డారంట? ఒక్క మాట మీద నిలబడ్డారు. యోర్దాను నది దాటినప్పుడు 6 లక్షల మంది కాలబలాన్ని యోర్దాను దాటిస్తాడు. మోషే నాయకత్వంలో 20 లక్షల మంది విన్నారు కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోషువ నాయకత్వంలో యెహోషువ మాట విన్నారు కాబట్టి వాళ్ళు యోర్దాను నదిని దాటగలిగారు. మీరు కూడా ఈ మరణము, ఈ పాపము, ఈ లోకము అనే దాని నుంచి పరిశుద్ధాత్మలోకి మీరు వెళ్ళాలి అంటే మీరు కూడా ఒక నాయకుడిని అనుసరించాలి. ఎంతమంది నాయకులంట?
ఆ నాయకుడు మిమ్మల్ని బోధిస్తున్న బోధను మీరు వినాలి. ఆ బోధకు మీరేమవ్వాలంట? లోబడాలి. ఆ బోధలో మీరేం చేయాలంట? నడవాలి. నేను కొంతమందిని అడుగుతూ ఉంటా, వృద్ధాప్యంలో ఉన్నారు, ప్రార్థన రాలంటే మేము అక్కడికి వెళ్తాం, మేము ఎక్కడికి వెళ్తాం అంటారు. కొంతమంది మేము అటు వెళ్తాం, ఇటు వెళ్తాం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదైనా చేసుకోండి, మీ కానుకలు వద్దు, మీరు వద్దు, ఏమీ వద్దు, కానీ మీరు దేవునిలో నడవడం మాకు కావాలి. కానీ మీరు దేవునిలో నడవాలంటే ఒక్క మోషే మాటే 20 లక్షల మంది విన్నారు, ఒక్క యెహోషువ మాటే 20 లక్షల మంది విన్నారు. ఈ యొక్క బైబిల్ మన దగ్గరికి వచ్చిందంటే ఒక్క పరిశుద్ధాత్మ మాటే 40 మంది విన్నారు. అయితే మీరు ఎంతమంది మాట వింటారు? ఈరోజు మీరు ఎప్పుడైనా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని, నా సేవకుడు బోధిస్తున్న బోధకి లోబడుతున్నానా, నా సేవకుడు నియమిస్తున్న మాటలకు లోబడుతున్నానా, నా సేవకుడికి నేను సహకారంగా ఉండగలుగుతున్నానా అనే మనసు మనలో ఉందా అంటే మనలో లేదంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చాలా దూరంగా ఉన్నాడు. అంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగిలేవు. నేను గుడివాడ మన ప్రార్థనకు వెళ్ళాను. 2 గంటలు వర్షంలో తడుచుకుని ఇంటికి వచ్చేసాం. అయితే అక్కడ అంశం ఏంటో తెలుసా? ఈరోజు అంశం ఏంటి? అక్కడ అంశం ఏంటో తెలుసా? దెయ్యాల జ్ఞానం అంట. ఏ జ్ఞానం? అంశమే కొత్తగా ఉంది. దెయ్యాల జ్ఞానం అనగానే వర్షం పడింది, గాలి వచ్చింది, తుఫాన్ ఎగిరింది. అంటే ఒక్కోసారి మన జీవితంలో మనం కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు, కొన్ని విషయాలు తెలియజేయనివ్వడు. అయితే ఏ విషయానికి లోబడాలి అంటే నీకు తెలియజేయబడుతున్న ప్రతి విషయానికి నువ్వు నువ్వు లోబడడం లేదు అంటే నీలో దేవుని జ్ఞానమో మరి ఏ జ్ఞానం ఉంది? ఇందాక చెప్పిన అంశంలాగా నీలో దెయ్యాల జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం అంటే వాక్యానికి లోబడని నీలో, సంఘానికి రాని నీలో, సంఘ కార్యక్రమంలో పాలు పంచుకొని నీలో. మీకు ఒక వాక్యం బాగా గుర్తు చేస్తా. ఒక్కడే ప్రభువు, ఒక్కటే బాప్తిస్మము అనే వాక్యాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? ఎవరైనా సంపూర్ణంగా చెప్పగలరా? ఎఫెసీ 4:4 ఒకసారి చూద్దాం. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తూ ఉన్నాడంటే ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభు, ఒక్కటే బాప్తిస్మము, ఆ ఒక్కడే మీలో వ్యాపించి ఉన్నాడు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ ఇటు వచ్చేయండి, తిరునాళ్ళ. కాబట్టి ప్రియ సహోదరులారా, 4వ వచనంలో ఇంకొక విషయాన్ని నేను 5వ వచనం చదివాను కదా, 4వ వచనం చదవండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథాన్ని రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులను ప్రేరేపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన సంఘంలో మిమ్మలను ఉంచాడు. అయితే ఆ ఉంచిన మన అందరము కూడా మన సేవకుడు ఒక్కడే, అతడు మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకువెళతాడు అనే జ్ఞానము మనకుందా? కాబట్టి అది లేదు అంటే, లోబడడం లేదు అంటే, ఒకవేళ వాళ్ళు ఎర్ర సముద్రము దాటేవాళ్ళు కాదేమో, వాళ్ళు యోర్దాను నదిని దాటేవాళ్ళు కాదేమో, వాళ్ళు ఒకటిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సాతానుని జయించగలిగారు కొత్త నిబంధన సంఘంలో కూడా. మనము కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనందరము కూడా ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంట? ఒకటిగా ఉండాలి, ఒక ఉద్దేశాలను కలిగి ఉండాలి, ఒక ఆచరణలను కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం ఏమిటంటే మన అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నడిపించడమే కాదు, అక్కడ మరలా చదువుదాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 97వ పేజీ. తనంతట తానే ఏమీ బోధింపగా, పరిశుద్ధాత్ముడు కూడా తనకు నచ్చింది ఏం చెప్పడంట. అంటే ఈయన ఏం చేస్తాడు అంటే మీరు ఒకవేళ ఆలోచించేయండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు కూడా ఏదో నిర్ణయించుకున్నారు, ఏదో చెప్పాలనుకున్నారు. ఆయన అక్కడ చెప్తున్నాడు, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు. అంటే ఈయన బోధించి బలపరుస్తాడు, ఈయన బోధించి నడిపిస్తాడు, ఈయన బోధించి భవిష్యత్తును కూడా మనకేం చెప్తాడంట? తెలియజేస్తాడు. ఈరోజు మీరు ఎప్పుడైనా నాకు భవిష్యత్తు జ్ఞానం బాగా తెలుసు అనుకున్న వాళ్ళు ఉన్నారా?
కానీ పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకుంటే భవిష్యత్తు జ్ఞానం కూడా మనకి తెలుస్తుంది. అంటే భవిష్యత్తు జ్ఞానం అంటే ఏమిటి అంటే క్రైస్తవులు పరలోకానికి వెళతారని, క్రైస్తవులు కాని వాళ్ళు నరకానికి వెళతారని, క్రైస్తవులు ఆత్మ మీద దృష్టి పెడతారని, క్రైస్తవులు కాని వాళ్ళు శరీరం మీద దృష్టి పెడతారని, క్రైస్తవులు ఆత్మచేత నడిపింపబడతారని, మా సహజమైన వ్యక్తులు తన ఆవేశం వల్ల నడిపింపబడతారని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే జరగబోయే సంగతులను కూడా మనకి బోధిస్తాడు. కాబట్టి మరి రెండో విషయం కూడా చెప్పాను. ఇప్పుడు మూడో విషయాన్ని చెప్పి నేను ఇంకా వాక్యంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తాను. చూడండి, మూడో విషయం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ఆత్మ మనకి అన్నిటినీ తెలియజేసేది. ఈ ఆత్మ తెలియజేసే విషయాలన్నీ ఎవరి విషయాలంట? దేవుని విషయాలు. అంతేనా? ఈ ఆత్మ కింద దాని యొక్క వివరణ ఒకటి ఇస్తూ ఉన్నాడు, చాలా బాగా అర్థమవుతుంది మీకు. ఒక మనుషుని సంగతులు తనలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. క్వశ్చన్ వేశాడు, నీ విషయాలు ఎవరికి బాగా తెలుస్తాయి? నీకే బాగా తెలుస్తాయి. అయితే దేవుని విషయాలు ఎవరికి బాగా తెలుస్తాయంట? ఆత్మకి బాగా తెలుస్తాయి. దేవుని విషయాలు ఎవరికి తెలుస్తాయంట? ఆత్మకి. దేవుని అంటే ఇప్పుడు నువ్వు దేవుని విషయాలు నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఆత్మ దగ్గరే నేర్చుకోవాలా, మరొకరి దగ్గర అవి లేవు. మనుషుని విషయాలు మనుషుని దగ్గర ఉంటాయి, దేవుని విషయాలు ఆత్మ దగ్గర ఉంటాయి. నువ్వు మనుషుల విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నావా, దేవుని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నావా? కింద చెప్తూ ఉన్నాడు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి కూడా తెలియవు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన జీవితంలో మనము మనుషుల మాటలు వింటున్నామా, దేవుని మాటలు వింటున్నాం? కొంతమంది ప్రసంగాలు చూడండి, బయట మాటలే ఎక్కువ ఉంటాయి, బయట పెట్టకథలే ఎక్కువ ఉంటాయి. కొంతమంది రాగానే నాకు ఎండ ఎంత ఉంది, చలి ఎంత ఉంది, మా ఊర్లో అది జరిగింది, మీ ఊర్లో ఇది జరిగింది. కావాల్సింది సాక్ష్యాలా, వాక్యాలా? ప్రశ్న మరలా అడుగుతున్నా, మీరందరూ కూడా చాలా షార్ప్గా నేను క్వశ్చన్ వేయగానే ఆన్సర్ చెప్పేస్తున్నారు. ముందు ప్రశ్న వినట్లా. నా ప్రశ్న ఏంటంటే అది మీరు చెప్పే ఆన్సర్ నిజమో అబద్ధమో పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే సంఘములో కానీ సభలలో కానీ కూడికల్లో కానీ సాక్ష్యాలు కావాలా, వాక్యాలు కావాలా? గట్టిగా చెప్పండి. వాక్యాలు అయితే వినపట్ల. ఒక్కడిని 40 మందికి వినపడేటట్టు చెప్తున్నాను, 40 మంది ఒక్కడికి వినపడేటట్టు చెప్పలేకపోతున్నారు. ఏం కావాలంట? వాక్యాలు కావాలి. ఈరోజు నిజంగా చాలామంది ఏం చెప్తారంటే, మొన్న కూడా మేము గద్వాల్ అనే ఊరు వెళ్ళాము. ఒక ఆమె నన్ను ఇంట్రాగేషన్ చేస్తూ ఉంది. ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మ మీరు సాక్ష్యం చెప్పండి అమ్మ, మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. అంటే ఈరోజు బయట సమాజంలో ఏం చెప్తూ ఉన్నారంటే వాక్యాలు కాదు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు బోధించమంది ఏంటంట? వాక్యాలు ప్రకటించే వాళ్ళు దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు, సాక్ష్యాలు ప్రకటించే వాళ్ళు మానవ ఆత్మ కలిగిన వాళ్ళు. అంతేనా? ఈరోజు మనం ఏం ప్రకటించాలంటే మన కుటుంబంలో దేవుని వాక్యమును ప్రకటించాలి. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని నీ కుటుంబంలో ప్రకటిస్తే ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒక వాక్యం ఉంటుంది, మత్తయి సువార్త, ఎచ్చట నా నామమున 2 3. ఈరోజు మీ కుటుంబంలో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నాతో పాటు ఇంకెవ్వరు లేరు అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? కొద్దిమందే, కానీ అందరూ కుటుంబాలు కలిగిన వాళ్ళే. కానీ నేనేంటంటే నా ప్రశ్న, మీ కుటుంబాల్లో ఎప్పుడైనా మీరు భక్తులుగా కనపడతారు కదా సంఘంలో, మీరు ఇంట్లో భక్తులుగా కనపడ్డారా? భక్తి ఎప్పుడు సంఘంలోనే. ఎక్కడ కనపడం? మనం ఇంట్లో భక్తులుగా కనపడం, లోకల్లో భక్తులుగా కనపడం. మన భక్తి అంతా కూడా ఎక్కడ గుమ్మరిస్తాం? సంఘంలోనే గుమ్మరిస్తాం. కానీ దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటి అంటే నువ్వు దేవుని ఆత్మను కలిగిన వాడవైతే పరిశుద్ధాత్మ పుస్తకాలు రాయించింది. ఈరోజు మీకు అర్థమయ్యే విషయం చెప్పనా, వాక్యం రాస్తున్నారు కదా కొంతమంది, అందరు రాయలేరు. మీరు చూడండి, చదువు వచ్చిన వాళ్ళు కూడా రాయలేరు. ఎవరు మాత్రమే రాయగలరో తెలుసా? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడగలిగిన వాళ్ళు మాత్రమే రాయగలరు.
ఈరోజు మీరు రాయలేకపోతున్నారంటే చదువు వచ్చి కూడా, అంటే మిమ్మల్ని ఎవరు ప్రేరేపించట్లా? మీకు ఆయనకి చాలా దూరం ఉంది, మీకు ఆయనకి పడదు ఒక రకంగా. ఒక్కోసారి పడినోళ్ళు ఎవరైనా పక్కన వచ్చి కూర్చుంటే మన ముఖం ఎలా ఉంటుంది? ఎలాగో ఇది కనపడదు, ఏది హృదయం కనపడదు, కానీ మనకేం కనపడిద్ది? అలాగే పరిశుద్ధాత్ముడు చెప్పబడుతున్న వాక్యాలు మీరు రాయడం లేదంటే మీ హృదయాలకి పరిశుద్ధాత్ముడికి చాలా దూరం ఉంది, మీకు ఆయనకి పడట్లా. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మను పొంది 1600 సంవత్సరాల్లో 40 మంది వ్యక్తులు వాక్యాన్ని రాశారు. పరిశుద్ధాత్మ చేత అపోస్తులు సత్యంలోకి వెళ్ళారు. పరిశుద్ధాత్మ చేత ఇక్కడ మనము 1 కొరింథీ 2వ అధ్యాయంలో చదివినట్లుగా చూద్దాం ఒకసారి. దాన్ని మరలా ముందుకు వెళదాం. 10వ వచనం దాకా 10వ వచనం నుంచి చదివామా మనం? 13వ వచనాన్ని చదువుదాం. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో గాక. అంటే ఇప్పుడు సంఘంలో ఏ జ్ఞానం ప్రదర్శించకూడదంట? మనుషుల జ్ఞానం ప్రదర్శించకూడదు. ఈరోజు కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఉంటే వాళ్ళు తెలుసుకున్న ఇంగ్లీషు, వాళ్ళు తెలుసుకున్న గ్రీక్, హిబ్రూలో వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించాలనుకుంటారు, వాళ్ళ సాక్ష్యాలు ప్రకటించాలనుకుంటారు. కానీ సంఘంలో ఏముండాలంట? మనిషి జ్ఞానము ఉండకూడదు. ఏ జ్ఞానం ఉండాలంట? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏమేమో. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేస్తున్నారంట? సరిచూస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే ఆత్మ సంబంధమైన మాటలే బోధిస్తున్నారు. 3 పనులు జరుగుతున్నాయి. ఈరోజు ఎప్పుడైనా మీ కుటుంబంలో అలా జరిగిందా? కుటుంబం అంతా కలిసి భోజనం చేసిన రోజులు ఉన్నాయా? కుటుంబం అంతా కలిసి ప్రార్థనల కంటే పక్కన పెట్టండి, పెళ్ళిళ్ళకి వెళ్ళిన రోజులు ఉన్నాయా? ఊర్లకి వెళ్ళిన రోజులు ఉన్నాయా? మరి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయా? బాగా కష్టమైన ప్రశ్న అడిగాం. ఎంత మౌనం ఎప్పుడు ఏం చెప్పిద్దో తెలుసా? మీరు అడిగిన ప్రశ్న చాలా కష్టమైంది. నేనేం అడుగుతున్నానంటే, కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకున్నా. ఈరోజు మా అమ్మాయి కూడా, డాడీ నేను గ్రీన్ వేసా, నువ్వు కూడా గ్రీన్ అయ్యి, మమ్మీ నువ్వు కూడా గ్రీన్ అయ్యి అని అంది. అంటే ఒక్కోసారి మేము కూడా ఒకసారి మా పేర్లు చెప్పాం, అనిల్, అవీష్, అక్షయ, అపర్ణ. అరే భలే ఉన్నాయి, అన్నీ ఏలో ఉన్నాయి. అప్పుడు నేను పరిశీలించాను, మన సంఘంలో ఇంకెవరైనా అలా ఉన్నారా అని. అవును ఉన్నారు, రవి, రమేష్, అలా కొన్ని పేర్లు, రాంప్రసాద్, అదే 6లతో ఉన్నాయి, ఇవేమో 7లతో ఉన్నాయి. మళ్ళీ మాకు వాంబే కాలనీలో సంఘం చూసాం, నోకయ్య, నాయుడు, నాగేశ్వరం. అంటే ఇలాగ ఒక్కోసారి కొన్ని పేర్లు కలుస్తుంటే భలే ఆనందం వేస్తూ ఉంటుంది. పేర్లు కలిస్తేనే ఎంత ఆనందం వేస్తున్నప్పుడు ఆత్మతో నువ్వు కలిస్తే, ఒక్కోసారి మనం వేసిన బట్టలు ఇంకోళ్ళు వేసారనుకోండి, సరే ఇంకొకరు కాదులే, ఒకవేళ ప్రచారానికి పవన్ కళ్యాణ్ వచ్చి నీలాంటి బట్టలు వేసాడు, నీలాంటి జొబ్బా వేసాడు అనుకో, మనం ఏమనుకుంటాం తెలుసా? ఆయన లాంటి జొబ్బా నేను వేసాం అనుకో, ఏమంటాం? నాలాంటి జొబ్బానే ఆయన వేసాడు అనుకోండి. అంటే ఆయనే కాదు, ఎవరైనా గొప్పోళ్ళు ఏమైనా వేస్తే ఏం చేస్తాం? ఎంత ఆనందపడిపోతూ ఉంటాం. అలాగే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని మాటలు, మనుషులు వేసే బట్టలు, పేర్లు కలిసిన పేర్లు నీకు అంత ఆనందాన్ని ఇస్తే, దేవుని వాక్యమును, దేవుని ఆత్మను పొంది నువ్వు నీ కుటుంబంలో చెప్తే, నీ సంఘంలో ఉంటే. ఈరోజు వాక్య సేవ అంటే ఏమనుకుంటున్నారంటే, సంఘంలో ఇక్కడ చెప్పి ప్రకటనే అనుకుంటున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ 45 నిమిషాలు ప్రసంగమే పెద్ద ప్రసంగము, పెద్ద పని మీ మీద ఉంది. నీ భర్తకు చెప్పే పని ఉంది, నీ భార్యకి చెప్పే పని ఉంది, నీ బిడ్డలకు చెప్పే పని ఉంది, నీ సమాజానికి చెప్పే పని ఉంది, నీ కుటుంబంలో చెప్పే పని ఉంది. కానీ దానికి పోటీ పడం మనం. దేనికి పోటీ పడతాం? మొన్న ఒక సేవకుడు అంటున్నాడు, అనిలు నేను ఎప్పుడు రాకపోతే మా సంఘస్థులు చెప్దామని కుతుకుతలాడుతున్నారు. ఎందుకన్నా అలాగా అన్నారు? అంతే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆశ అంటున్నారు. అంటే కొంతమంది నిజంగా చెప్పడానికి చాలా ఆశపడుతూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు. కానీ ఆచరించడానికి దేవుడు కావాలనుకుంది ఏంటి? ఆచరించండి. ఇక్కడ అదే వాక్యం చెప్తూ ఉన్నాడు, మేము ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం, బోధించుకుంటున్నాం. ఎక్కడా? సంఘముగా కలుసుకొని, కుటుంబంగా కలుసుకొని, వ్యక్తులుగా కలుసుకొని. ఈరోజు ఎప్పుడు కూడా బయట మాటలు ఎక్కువ ఉంటాయి మనం కలిస్తే, వాక్యపు మాటలు. మీరు ఎప్పుడైనా ఒక పెద్ద ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, మళ్ళీ పెద్ద ప్రశ్నలు ఎక్కువైపోయాయి మీకు ఈరోజు. ఏంటంటే ఈరోజు పెద్ద ప్రశ్న, మీరు ఎప్పుడైనా మీ పక్కన వాళ్ళ కుటుంబం, ఎక్కడో వద్దు, మీ పక్క కుటుంబానికి వెళ్ళి కలిసి బైబిల్ చదువుకుందాం అని అన్నారా? మీతోనే అనం, వాళ్ళతో ఎందుకంటాం? అంతేనా మీ ప్రశ్న?
ఈరోజు నిజంగా నేనేం చెప్తున్నా అంటే, కలిసి బైబిల్ చదివినప్పుడు, కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు, కలిసి పాటలు పాడినప్పుడు మన మధ్య ఎవరుంటారంట? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని ఎవరు నడిపిస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనిషి ఆత్మ మనుషుడిగా జీవింపజేసింది పరిశుద్ధాత్మ దేవుని వైపు నిన్ను నడిపించేదిగా ఉండేది. మళ్ళా చెప్తున్నాను చూడండి, ప్రవక్తలను పరిశుద్ధాత్మ ప్రేరేపించి గ్రంథాన్ని రాయించాడు, అపోస్తులను పరిశుద్ధాత్మ నడిపించి సత్యంలోకి నడిపించింది, పరిశుద్ధాత్మ దేవుని చిత్తం వైపు మనుషులను నడిపిస్తూ, క్రైస్తవులను ఎవరినంట? క్రైస్తవులు. కాబట్టి ప్రియ సహోదరులారా, పాత నిబంధన ప్రవచనాలలో పరిశుద్ధాత్మ పని ఉంది, యేసుక్రీస్తు బోధలలో పరిశుద్ధాత్మ పని ఉంది. పరిశుద్ధాత్మ చెప్తేనే సత్యం అంటే ఏంటో మనకి అర్థమైంది. ఈరోజు చాలామంది కొన్ని సంఘాలకి వెళ్తే అది ఇది ఒకటే సంఘం కదా అంటారు. కాదు కాదు కాదు, ఇక్కడ మళ్ళీ మనం నేర్చుకోవాల్సింది, ప్రతి సంఘము ఒకటి కాదు. ఏ సంఘం అయితే దేవుని ఆత్మచేత నడిపింపబడిద్దో, ఏ సంఘం అయితే వాక్యమునకు ఆమోదింపబడిద్దో, ఏమైద్దంట? ఆమోదింపబడాలి. వాక్యానుసారంగా ఆ సంఘం కనబడాల. మీకు నేను చెప్తూ ఉంటా, చిన్నప్పుడు అచ్చులు వేసేవాళ్ళు తెలుసా? ఫ్లవర్స్ అచ్చు వేసిన తర్వాత ఆ అచ్చు ఎక్కడ పడాలా? అప్పుడు అచ్చు వేయించుకున్నాను అనాలా, అంతేనా? లేకపోతే ఏమంటారు? పెంట పూసుకున్నావు ఏంటి అంటారు. అంటే బొమ్మ అందంగా పడితే అచ్చు, లేకపోతే అచ్చు కాదు. అలాగే బైబిల్కి అచ్చు సంఘం అవ్వాలి, సంఘానికి అచ్చు ఎవరు అవ్వాలంట? సంఘ సభ్యులు అవ్వాలి. దేవుడిలోను సంఘములోను మనుషులలో కామన్గా కనపడేది ఏంటో తెలుసా? మీకు మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి సున్నాల చుట్టూ ఇంట్రడక్షన్ అంటూ ఉంటారు. కామన్గా ఉండేది ఏంటో తెలుసా? దేవుడిలో సంఘంలో మనుషుల్లో వాక్యం ఏంటంట? అది ఏ వాక్యం? సత్య సంబంధమైన వాక్యం. సత్య సంబంధమైన వాక్యము లేకపోతే నువ్వు దేవుని చేత నడిపింపబడిన వాడివి కాదని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికే చాలా సేపు అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. మరి మీరు అందరూ ఆసక్తిగా వింటున్నారు. కానీ అయితే ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదువుదాం, నమ్ముదాం. మీరే చదవండి గట్టిగా అందరూ, దేవుని వాక్యాన్ని. కానీ మనం ఎక్కడ ఆగిపోయామంటారు? అసలు ఆ మూడు మన దగ్గర లేవేమో. ఉందా? మూడు మన దగ్గర లేవేమో. ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ రోజు నుంచేనా మనం ఏం చేయాల్సిందంట? ముందు చదవాలి. తర్వాత ఏం చేయాలంట? ఇక్కడ బోధించాలని లేదేంటి? అది తరువాత సంగతి. ఫస్ట్ ఏం చేయాల్సిందే అంట? చదవాలంట. ఒక్కోసారి నాకు కొంతమంది వాక్యాలు చెప్తే, ఓరోరే ఈ వాక్యం నేను ఎలా మిస్ అయ్యా అంటే, నేను చదవడంలో బాగా వీక్గా ఉన్నానే అని అనుకుంటూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు చదవాలి, నమ్మాలి, అనుసరించాలి. అప్పుడు దేవుడు మీలో గొప్ప కార్యాలను చేస్తాడు. ఏం చేస్తాడంట? గొప్ప కార్యం. మోషేలో గొప్ప కార్యం చేశాడు, యెహోషువలో గొప్ప కార్యం చేశాడు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి మీ మనసుకు ఊహించలేని కార్యాలు ఆయన చేయగల సమర్థుడు. కాబట్టి దేవునిని ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ, మరలా రేపు వచ్చే వారం అడుగుతా, ఏం చదువుకున్నామంట. మరలా మీరేం చేస్తారు? రొటీన్. మరలా మీరేం చేస్తారు? నన్ను చూస్తారు. మరలా నేనేం చేస్తాను? మరలా బొమ్మ వేస్తా. అప్పుడు చెప్తారు ఏమని? అలా కాకుండా మీరు ఇళ్ళకెళ్ళి రాసుకున్న లేఖనాలను చదువుకొని మీరేం చేయాలంటే దానిలో అభివృద్ధి పొందాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.